ఈ రోజు ఒక పేషెంట్ వచ్చారనమాట. ప్రెగ్నెన్సీ కిట్ లో నెగెటివ్ వచ్చింది మేడం, కానీ నాకు సిమ్టమ్స్ అన్ని తెలుస్తున్నాయి. ఐ హ్యావ్ వామిటింగ్స్, నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తోంది అండ్ పీరియడ్ కూడా ఇంకా రాలేదు. 8 డేస్ 9 డేస్ అయిపోయింది పీరియడ్ మిస్ అయ్యి, బట్ కిట్ లో నెగటివే ఉంది, నేను మార్నింగ్ చూసుకున్నాను అన్నది. హలో అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సరే, ఎందుకు మా డౌట్, ఒకసారి లెట్స్ డూ అ స్కాన్ అండ్ సి, స్కాన్ కన్ఫర్మేషన్ కదా అని చెప్పి స్కాన్ చేశాను. సో 8-9 డేస్ ఆఫ్టర్ ద మిస్డ్ పీరియడ్ మనకు జనరలీ స్కాన్ లో కనపడుతుంది. సో స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే మంచిగా బేబీ ఉంది. బేబీకి ఆల్మోస్ట్ చిన్న యోగ్ సాక్, దెన్ బేబీ జెస్టేషనల్ సాక్, అన్ని పార్ట్స్ మంచిగా కనపడుతున్నాయి. సో షీ వాజ్ అనేబుల్ టు బిలీవ్, అదేంటి అని నేను చూపించాను అనమాట. స్కాన్ లో కూడా చూపిస్తే దిస్ ఇస్ యువర్ బేబీ, మీ స్కాన్ అని తన ముందే లైవ్ గా చూపించాను. అప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకు ఇలా జరిగింది? ఆ కిట్ చూస్తే ఎక్స్పైర్డ్ ఒకటి, ఇంకోటి సమ్ టైమ్స్ కిట్స్ మనము అంటే ఓల్డ్ అయిపోయినా సరే ఆర్ కరెక్ట్ గా ఎక్స్పైరీ డేట్స్ యూజ్ చేయకుండా మరీ డైల్యూటెడ్ యూరిన్ తో చేశారనుకోండి, అట్లా రావచ్చు. ఎర్లీ మార్నింగ్ లో కాన్సన్ట్రేటెడ్ ఉంటది కాబట్టి మనం అప్పుడు చేసుకోమంటాం. సో ఇలాంటి రీజన్స్ లో సమ్ టైమ్స్ నెగిటివ్ రావచ్చు. సో ఎంటైర్లీ యూరిన్ కిట్ మీద డిపెండ్ అవ్వకూడదు. స్కాన్ ఇస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్. బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్, దే ఆర్ అల్టిమేట్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో కిట్ చూసుకొని స్టిల్ యూ హ్యావ్ ద సిమ్టమ్స్, వెంటనే పీరియడ్ వచ్చేయడానికి మెడిసిన్ వాడద్దు. కన్సల్ట్ డాక్టర్. నా దగ్గర ఈ మంత్ లో 2 పేషెంట్స్ ఉన్నారండి. నెగటివ్ కిట్ లో చూసుకొని టాబ్లెట్స్ వాడారు, కాకపోతే స్కాన్ లో బేబీస్ కనపడుతున్నాయి అండ్ ఆ బేబీ గ్రోత్ సరిగ్గా లేదు, ఎందుకంటే వాళ్ళు పీరియడ్ వచ్చేయడానికి టాబ్లెట్ వేసేసుకున్నారు. సో దాని వల్ల బ్లడ్ సప్లై బేబీకి తగ్గిపోయి చాలా బాధపడ్డారు అనమాట. సో ఇలా హడావిడి పడద్దు. పీరియడ్ కొంచెం లేట్ అయినా లోపల మనం ఆ టాబ్లెట్స్ డిలేడ్ గా తీసుకున్నా ఏం నష్టం లేదు. కాకపోతే ఒక ప్రాణం మన లోపల ఉంది అన్నప్పుడు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. సో రీకన్ఫర్మేషన్ ఆల్వేస్ విత్ స్కాన్. స్కాన్ చూసుకున్న తర్వాతనే డాక్టర్ మీకు ఖచ్చితంగా చెప్తారు. ఇఫ్ ద డాక్టర్ సేస్ దట్ ద స్కాన్ ఇస్ క్లియర్, నౌ యూ కెన్ టేక్ ద టాబ్లెట్స్ అన్నప్పుడు తీసుకో. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ పాయింట్. ఇద్దరు పేషెంట్స్ కూడా పాపం చాలా డిప్రెషన్ లో ఉండింది. సో ఈ థర్డ్ పేషెంట్ లక్కీగా మనం స్కాన్ చూసి ఏం వాడకుండా మంచిగా వాళ్ళని పిలిచాము. వాళ్ళు బయటే టాబ్లెట్స్ వాడేసి వచ్చేసారనమాట ప్రెగ్నెన్సీ పోవటానికి. బట్ ఇంకా వీఆర్ ట్రైంగ్ ఆ బేబీస్ కి ప్రొటెక్షన్ ఇచ్చి మాక్సిమం మందులు పెట్టి ఇంజెక్షన్స్ పెట్టి ఆ బేబీ అబార్ట్ కాకుండా ట్రై చేస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాంటి సినారియోస్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బ్లైండ్ గా ఫాలో అయిపోతారు కిట్స్ ని, వీటన్నిటిని. అలా కాకుండా స్కాన్ లో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఏ సిమ్టమ్స్ ఉన్నా గైనకాలజిస్ట్ ని గానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని గానీ అప్రోచ్ అవుతే మీకు క్లారిటీ చాలా బాగా ఉంటుంది. అండ్ యూ కెన్ మీ డౌట్స్ ఆర్ మీ డేట్, ఎల్ఎంపీ గానీ, మీరు ఎప్పుడు మిస్ అయింది పీరియడ్, అన్ని కూడా వాళ్ళు క్లియర్ గా క్యాల్కులేట్ చేసి మీకు ఎంత ప్రెగ్నెన్సీ ఏజ్ ఉండొచ్చు, ఎప్పుడు స్కాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ క్లియర్ గా చెప్తారన్నమాట. సో ఇది ఒక్కటి ఐ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు ఇమ్మీడియట్లీ నాట్ రియాక్ట్. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఫస్ట్ వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద రిస్క్. థ్యాంక్ యూ సో మచ్.